నేర విచారణ న్యాయ విచారణ ఉన్నట్టయితే న్యాయ విచారణకు సంబంధించిన అంశాలు చర్చకు రావు. కానీ నిర్దిష్టమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్టయితే అవి సభకి జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో మంత్రుల పనితీరుని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ ఆరోపణల మీద చర్చకి ఏ రకమైన అవరోధం లేదు. కోర్టులో ఏ న్యాయమూర్తి ఏమన్నారు, అక్కడ ఏ వాదనలు చేశారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అది మనం చెప్పేదానికి లేదు. కానీ ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, దాని మీద ఏం చర్య తీసుకోవాలని చర్చించే హక్కు సభకు పూర్తిగా ఉన్నది, బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే మంత్రివర్గం సభకు బాధ్యత వహిస్తుంది. కాబట్టి కేవలం కోర్టులో కేసు ఉందన్న కారణంగా సభలో చర్చ చేయడానికి వీల్లేదంటే భారతదేశంలో 3 కోట్ల కేసులు వివిధ రకాల కోర్టుల్లో వివిధ రూపాల్లో పెండింగ్ ఉన్నాయి. ఇక భారతదేశంలో ఏ చర్చ కూడా చట్టసభ జరగడానికి వీల్లేదు. అది సరైన వాదన కాదు. పెద్దలు కొంతమంది సదుద్దేశంతోనే కావచ్చు ఆ వాదన చేశారు. కోర్టులో న్యాయ విచారణ జరిగే తీరును మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్టులో ఏం జరుగుతుందన్న మాట మనం అడ్డానికి వీల్లేదు. అంతే తప్ప ఆ పత్రాల ఆధారంగా నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నట్టయితే చట్టసభల్లో చర్చ జరిగి తీరాలి. ఆ హక్కు ఉండటమే కాదు, బాధ్యత కూడా ఉన్నది. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వానికి తల్లి లాంటిది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం శాసనసభ నుంచి వస్తుంది. కేవలం శాసనసభలో మెజారిటీ ఉన్నంత కాలం మాత్రమే సభ నుంచి మాత్రమే వస్తుంది. అందుకనే ప్రతి మంత్రి విధిగా ఈ చట్టసభ సభ్యులై ఉండాలి మన వ్యవస్థలో. అమెరికా లాంటి దేశంలో చట్టసభ సభ్యులు మంత్రిగా ఉండడానికి వీల్లేదు. అక్కడ రెండో పద్ధతి, అధికారాల విభజన. ఇక్కడ అధికారులు పూర్తి కలిసిపోయినాయి, చట్టసభ మంత్రివర్గం. కాబట్టి మంత్రివర్గం పూర్తిగా చట్టసభకి బాధ్యత వహించాలి. అంతేగాని మా ప్రైవేట్ వ్యవహారం ఇక్కడ చర్చించడానికి వీల్లేదు అని చెప్పి అన్నట్టయితే అది సౌభాగ్యం కాదు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈవేళ ఈ కీలకమైన అంశాన్ని సభలో చర్చకు తెచ్చింది. వారిని మేము కోరేది ఏమిటంటే అన్ని ప్రతిపక్షాలు కలిసి ఉమ్మడిగా గొంతు విప్పుదాం. సుప్రీంకోర్టులో అసలు ఎలాంటి పిటిషన్ వేశారు, కోర్టు ఏ ఆదేశం ఇచ్చిందో పూర్తిగా పూర్వపరాలు తెలుసుకుని వాస్తవాలను అర్థం చేసుకుని దాన్ని బట్టి ఉమ్మడిగా వ్యూహం కనుక మనం ఖరారు చేసుకున్నట్లయితే, ప్రభుత్వంలో అవినీతి ఉందని స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని సభకు జవాబుదారీ చేయడానికి, ఈ ప్రజలకు న్యాయం చేయడానికి, ఈ అవినీతిని అంతం చేయడానికి అది పనికొస్తుంది. కాబట్టి వారిని కోరేది ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షాలందరినీ కూడా విశ్వాసంలోకి తీసుకోండి. అందరినీ కలిపి కూర్చోబెట్టే బాధ్యత మీద ఉన్నది. ఆ సమాచారం అంతా ఇవ్వండి. ఆ సమాచారం ఆధారంగా అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా వ్యూహాన్ని ఖరారు చేసుకోవచ్చు. రెండోది నేను కోరేది, ఇది కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకి పరిమితం అయితే రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. సభలోగానే బయటగానే జరిగే చర్చల్లో ఏం జరుగుతుంది, ప్రతిరోజు కూడా నువ్వు తిన్నావు కదా అని ఒకళ్ళు అంటారు, నువ్వు అంతకంటే ఎక్కువ తిన్నావు కదా అని ప్రత్యారోపణ. అంతే తప్ప ఒక ఆరోపణ వస్తే దానిలో వాస్తవాలు ఏమిటి, నిజమేమిటి, అబద్ధమేమిటి, ఇదిగో మీరు చెప్పిన ఆరోపణలకు ఆధారాలు ఏమని చెప్పేది లేదు. నువ్వు తిన్నావు కదా, నువ్వు ఎక్కువ తిన్నావు కదా అని, నువ్వు ఇవాళ తిన్నావు కదా, నువ్వు నిన్న తిన్నావు కదా అని చెప్పాను, నువ్వు మొన్న తిన్నావు కదా అని చెప్పని. ఇది చాలా చౌకబారు చర్చ. ఇది మన పిల్లలకు కూడా, స్కూళ్ళకే కాలేజీకి వెళ్తున్న పిల్లలకు కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. ప్రభుత్వంలో బాధ్యతల్లో ఉన్నవాళ్ళు, రాజకీయంలో బాధ్యతల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళు, ఎన్నికైన వాళ్ళు ఆరోపణలకి సమాధానం